అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 6థ్ సెమిస్టర్ ఏదైతే ఉందో టోటల్ ప్లేలిస్ట్ అనేది మీరు చూస్తున్నారు. ఇందులో పాఠ్యాంశాలున్నాయి, వ్యాకరణం, గ్రామర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ క్రిటికల్ రీడింగ్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. కేవలం గంట, గంటన్నర వ్యవధిలోనే పూర్తిగా మొత్తం సిలబస్ మొత్తాన్ని మీరైతే కవర్ చేసే విధంగా టోటల్ ఈ ప్లేలిస్ట్లో పొందుపరచడం అయితే జరిగింది. మీరు సింపుల్గా మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఈ మూల నుంచి అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు టోటల్ ఇవన్నీ కూడా. లేదా ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా మీకు బాక్సుల లాగా వస్తాయి చివరిలో, వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో టైటిల్ ఏదైతే ఉందో క్లిక్ చేయడం ద్వారా దాని ద్వారా కూడా మీరు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది, దాని ద్వారా యాక్సెస్ చేయండి. లేదు సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లేలిస్ట్ లింక్ మొత్తాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే గ్రామర్ ఉందో గ్రామర్ పార్ట్, ఆ గ్రామర్ పార్ట్లో మనకు ఫస్ట్ వచ్చేసి ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అనేది ఉంది. ఈ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఇందులోనే క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. WH వర్డ్స్తో ఫ్రేమ్ చేయడం ఒకటి, ఆ తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్తో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం అనేది ఒకటి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఏవైతే టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి మనం చేస్తున్నాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఎక్సర్సైజెస్ చూస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, జూహీ ఈజ్ ఫ్రమ్ ఆగ్రా. ఇక్కడ మనకి ట్యాగ్ రాయాలి. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముందు కామా, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కామాని ప్లేస్ చేయాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ కామాలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ది హెల్పింగ్ వెర్బ్ అనేది రాయాల్సి ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ జూహీ ఈజ్ ఫ్రమ్ ఆగ్రా కామా ఈజ్ ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో ఆ ఈజ్ రాసాం. తర్వాత ఈ ఇచ్చినటువంటి ఏదైతే సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్లో నాట్ ఉంటే అవసరం లేదు, నాట్ లేకపోతే నాట్ ప్లేస్ చేయాలి. ఇక నాట్ ఉందా, లేదు, కాబట్టి షార్ట్ కట్ ఇది పెడతాం ఇజంట్. తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్ని మనం ప్రొనౌన్ని ప్లేస్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. జూహీ అమ్మాయి కాబట్టి ఇజంట్ షీ. జూహీ ఈజ్ ఫ్రమ్ ఆగ్రా ఇజంట్ షీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కామాని ప్లేస్ చేసాం, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాసాం. నాట్ లేదు కాబట్టి ఈ సెంటెన్స్లో నాట్ ఉందా, జూహీ ఈజ్ ఫ్రమ్ ఆగ్రా లేదు కాబట్టి నాట్ పెట్టాం. ఆ తర్వాత జూహీ అమ్మాయి కాబట్టి షీ పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ చూద్దాం, కామా అనేది ఉంది. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఎక్కడుంది, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఆర్ అనేది రాసేస్తాం. ఇప్పుడు ఈ సెంటెన్స్లో నాట్ ఉందా, లేదు కాబట్టి నాట్ అనేది పెడతాం. ఆ తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని మనం చూసినట్లయితే వి కాబట్టి వి ప్లేస్ చేస్తాం, క్వశ్చన్ మార్క్. వీఆర్ లేట్ ఫర్ ద షో ఆంట్ వి, ఈ విధంగా అనమాట. యు ఆర్ ఏ నాటీ బాయ్, చూడండి కామా అనేది ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు కానీ ఎగ్జామ్లో ఎవరు. యు ఆర్ ఏ నాటీ బాయ్ కామా, తర్వాత హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ ఆర్. ఆ తర్వాత యు ఆర్ ఏ నాటీ బాయ్లో నాట్ ఉందా, లేదు కాబట్టి షార్ట్ కట్లో నాట్. తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో యూని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ పెడతాం. కాబట్టి కామా 1 అవుతుంది, హెల్పింగ్ వెర్బ్ 2 అవుతుంది, నాట్ అనేది 3 అవుతుంది, సబ్జెక్ట్ 4 అవుతుంది, క్వశ్చన్ మార్క్ 5 అవుతుంది. అయితే నాట్ అయితే ఉంటే అవసరంలా, లేకపోతే పెట్టాలి కాబట్టి అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఐ వాజ్ రాంగ్ అబౌట్ దిస్ ఇష్యూ కామా పెట్టాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ వాజ్, నాట్ ఉందా, లేదు కాబట్టి నాట్ ప్లేస్ చేస్తాం. సబ్జెక్టు ఐ కాబట్టి ఐ ప్లేస్ చేస్తాం, క్వశ్చన్ మార్క్. ఐ వాజ్ రాంగ్ అబౌట్ దిస్ ఇష్యూ వాజంట్ ఐ, నేను ఈ ఇష్యూలో తప్పోయాను కదా అనేసి అనమాట. ప్లీజ్ స్టాప్ టాకింగ్. చూడండి, ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఉండదు. ప్లీజ్ యూ స్టాప్ టాకింగ్ అనం, యూ అనేది మిస్ చేస్తాం, ఎదురున్న వ్యక్తినే అనేది, కానీ యూ అనం. స్టాప్ టాకింగ్, క్లోజ్ ద డోర్, ఇట్లా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే సింపుల్గా
ఇక నాట్లున్నాయా ఇవన్నీ కాదు, విల్ యూ అని రాస్తాం, విల్ యూ అని ప్లేస్ చేసేస్తాం. ప్లీజ్ స్టాప్ టాకింగ్, విల్ యూ కొంచెం మాట్లాడడం ఆపుతావుగా అని అనమాట. ఆ విధంగా. తర్వాత సబితా వోంట్ మైండ్ ఇఫ్ ఐ యూజ్ హర్ నోట్బుక్, కామా పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి, హెల్పింగ్ వేర్ వోంట్ అని ఉంది. వోంట్ అంటే ఏంటి అర్థం, వోంట్ అంటే అర్థం ఏంటంటే విల్ నాట్ అని అర్థం. కాబట్టి మనకు విల్ తీసుకోవాలి. నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నాట్ అనేది అవసరం లేదు. ఇక్కడ సబిత కాబట్టి షీ పెట్టాము క్వశ్చన్ మార్క్. ఏంటి ఆర్డరు, మనం రాయాల్సింది ఏంది, ముందు కామా రాయాలి, హెల్పింగ్ వెర్బ్, ఆ తర్వాత ఏం రాయాలి, నాట్ అనేది ప్లేస్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ చూసుకోవాలి, క్వశ్చన్ మార్క్, ఈ 5 ఉండాలి. కాబట్టి మనం కామా పెట్టాం, హెల్పింగ్ వెర్బ్ రాసాం, నాట్ అవసరం లేదు కాబట్టి నాట్ పెట్టలేదు, సబ్జెక్ట్ పెట్టాం, క్వశ్చన్ మార్క్ రాసాం. ద ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్ పోన్డ్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్ పోన్డ్, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంది, హ్యావ్ రాస్తాం, నాట్ ఉందా లేదు కాబట్టి నాట్ పెడతాం, ఎగ్జామ్స్ కాబట్టి దే, హ్యావెంట్ దే, ప్లూరల్ కాబట్టి మనం దే అని రాయాల్సి వస్తుంది, ప్లూరల్ కాబట్టి ఎగ్జామ్స్ అనేవి దే అనేది రావడం జరుగుతుంది. లెట్స్ గో సర్ఫింగ్, చూడండి ఇందాక మనం ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే విల్ యూ అనుకున్నాం కదా, లెట్స్ వస్తే కళ్ళు మూసుకొని షల్ వి పెట్టడమే, షల్ వి, ఇంకా ఏం లేదు, ఇంకా అవసరంలా. లెట్స్ గో సర్ఫింగ్ అంటే షల్ వి, ప్లీజ్ స్టాప్ టాకింగ్, ఓపెన్ ద డోర్, విల్ యూ క్లోజ్ ద డోర్, విల్ యూ లెట్స్ గో టు మూవీ, షల్ వి, అంతే. ఐ యామ్ ఏ ఫిలాసఫర్, ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇచ్చేదండి, గత 20 ఏళ్ల నుంచి ఇస్తున్నాను అన్నమాట. అసలు ఏమాత్రం బిడియపడకుండా అసలు ఇచ్చేస్తాడనమాట ఈ క్వశ్చన్ మాత్రం. ఐ యామ్ ఏ ఫిలాసఫర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్గా యామ్ తీసుకోవాలి. ఇక్కడే మనం ఏం చేయాలంటే యామ్ తీసుకోకూడదు, ఆర్ తీసుకోవాలి. ఎలాంటి సందర్భంలో అంటే ఇక్కడ నాట్ లేని సందర్భంలో, ఈ సెంటెన్స్లో నాట్ లేకపోతే మనం ఆర్ తీసుకోవాలి. ఆర్ అంటే ఐ కనబడింది, ఐఆమ్ కనబడింది అంటే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఆర్ అంటే రాసుకొని క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ కనబడితే విల్ యూ, లెట్స్ కనబడితే షల్ వి, అండ్ ఐఆమ్ కనబడితే నాట్ లేకపోతే ఆర్ అంటాయి అనేది మీరు ఈ ఎక్సెప్షన్స్ అనమాట, మినహాయింపులు ఇవి. కాబట్టి ఇవి గుర్తుంచుకోండి. దీస్ పప్స్ ఆర్ క్యూట్, ముందు కామా పెట్టేశాం, హెల్పింగ్ వెర్బ్ రాస్తున్నాం, నాట్ ఉందా, దీస్ పప్స్ ఆర్ క్యూట్లో నాట్ ఉందా లేదు కాబట్టి నాట్ పెట్టేశాం, ఆర్ నాట్, దీస్ పప్స్ చాలా ఉన్నాయి కాబట్టి దే, ఆర్ అండ్ దే, ఆ విధంగా. మై సిస్టర్ కెన్ డ్యాన్స్ వెరీ వెల్, కామా పెట్టేశాం, ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ కెన్ కాబట్టి రాసాం, ఇప్పుడు నాట్ ఉందా ఇందులో, ఈ సెంటెన్స్లో నాట్ ఉందండి లేదు కాబట్టి కాంట్, సిస్టర్ కాబట్టి అమ్మాయి కాబట్టి షీ, క్వశ్చన్ మార్క్. ఐఎమ్ నాట్ ఏ లూజర్, మనం ముందే చెప్పుకున్నాం, ఐఆమ్ కనబడితే ఏం రాయాలి, ఆర్ నాట్ అయిన రాయాలి, కానీ ఐఆమ్ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ యామ్ ఐ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇక్కడ చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం కామా పెట్టాం, తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంచాం, నాట్ రాయాలి కానీ నాట్ ఇక్కడ ఉందిగా కాబట్టి అవసరం లేదు, సబ్జెక్ట్ అయి క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనం నాట్ ఒక్కటే ఆప్షన్ ఉంటుందన్నమాట. వి ఆఫెన్ గో ఫర్ అవుటింగ్స్ ఆన్ వీకెండ్స్, ఇది చూడండి, వి ఆఫెన్ గో ఫర్ అవుటింగ్స్ ఆన్ వీకెండ్స్. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే చూడండి గో అనేది ఉంది, ఇక్కడ మనకి ఏం కావాలి, హెల్పింగ్ వెర్బ్ కావాలి. ఏమని చెప్పుకున్నాం మనం, కామా ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, నాట్ అనేది ఆప్షనల్ అంటే సెంటెన్స్లో లేకపోతే పెట్టాలి, ఉంటేనేమో అవసరంలా లేకపోతే పెట్టాలి. తర్వాత సబ్జెక్ట్ ప్రొనౌన్ పెట్టుకుంటాం, క్వశ్చన్ మార్క్ 1 2 3 4 5 అని చెప్పుకున్నాం. ఇక్కడ మరి హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి, గో అనేది మెయిన్ వెర్బ్ అంటే డూ ప్లస్ గో అనేది ఉంటుంది, డూని తెచ్చుకుంటాం. ఓకే, ఇక్కడ వి ఆఫెన్ గో ఫర్ అవుటింగ్స్ అన్నారు, నాట్ అనేది ఎక్కడైనా ఉందా లేదు కాబట్టి డోంట్. వి ఆఫెన్ గో ఫర్ అవుటింగ్స్ ఆన్ వీకెండ్స్, మనం వీకెండ్స్ ఎప్పుడు కూడా అవుటింగ్ వెళ్తాం కదా, డోంట్ వి వెళ్తాం. డోంట్ మేక్ నాయిస్ మనం చెప్పుకున్నాం, ఇంపరేటివ్ సెంటెన్స్
యూ మిస్ అయ్యేది ఏదైతే ఉందో అది ఉంటే విల్ యూ అని రాసేయడమే. 3 రకాల ఎక్సెప్షన్స్ చెప్పుకున్నాం. ఒకటి ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే విల్ యూ క్వశ్చన్ మార్క్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెటస్ గో టు మూవీ, లెటస్ అని కనబడితే చాలు షల్ వి. ఇక మనకి నాట్ ఉందా లేదా ఇవన్నీ అనవసరం. తర్వాత ఐయామ్ అని కనుక కనబడితే ఆర్ అంటాయి, ఐయామ్ నాట్ అని కనబడితే యామై. ఇవి ఈ ఎక్సెప్షన్స్ అని చెప్పుకున్నాం. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, కామా ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఆర్ రాస్తాం. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఆర్ రాసేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది నాట్. నాట్ అనేది ఉందా, నాట్ అనేది ఉందా అంటే ఇందులో లేదు కాబట్టి నాట్ పెట్టాం. ఆర్ నాట్ బాయ్స్ కాబట్టి బహువచనం కాబట్టి దే పెట్టాం. దే. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అంటే ఆడుతున్నారు కదా వాళ్ళు, ఆడట్లేదా. డోంట్ మేక్ నాయిస్, గొడవ చేయొద్దు, చేస్తావా. వి ఆఫెన్ గో ఫర్ అవుటింగ్స్ వీకెండ్, డోంట్ వి, మనం ఎప్పుడు వెళ్తాం కదా, వెళ్ళమా. ఒకసారి రాసినవి కూడా చూద్దామండి. జూహీ ఈజ్ ఫ్రమ్ ఆగ్రా, ఇజంట్ షీ. జూహీ ఆగ్రా నుంచే కదా వచ్చింది, కాదా. వీఆర్ లేట్ ఫర్ ద షో, ఆర్ నాట్ వి, మనం లేట్ అయ్యాం కదా షోకి, అవును కదా. యు ఆర్ ఏ నాటీ బాయ్, నువ్వు చాలా చిలిపి కుర్రోడి, ఆంట్ యూ, కాదా. అట్లా అనమాట. ఐ వాజ్ రాంగ్ అబౌట్ దిస్ ఇష్యూ, వాజంట్ ఐ, నేను రాంగేగా, రాంగ్ కాదా, అట్లా అనమాట. ప్లీజ్ స్టాప్ టాకింగ్, విల్ యూ, మాట్లాడడం ఆపుతావుగా. సబితా ఓన్ మైండ్ ఇఫ్ ఐ యూజ్ హర్ నోట్బుక్, తనేం అనుకోదు నేను తన నోట్బుక్ వాడుకుంటే, అనుకునిద్దా. ద ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్ పోన్, హ్యావెంట్ దే, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయింది, అవలేదా. లెట్స్ గో సర్ఫింగ్, షల్ వి, లెట్స్ గో సర్ఫింగ్ అని, లెట్స్ గో మూవీ కానీ షల్ వి అని సింపుల్గా షల్ విని, ఇంకా నాట్లు ఏం ఉండవు. అట్లానే ఐఎమ్ ఏ ఫిలాసఫర్, ఆర్ అంటాయి. ఇక ఏంటంటే యామంటాయి కాదు, యామంటాయి అని పలకాలంటే కష్టంగా ఉంటుందని ఆర్ అంటాయికి ఫిక్స్ అయ్యారనమాట. కాబట్టి ఇది లెట్స్ గో సర్ఫింగ్ అంటే షల్ వి, సర్ఫింగ్కి వెళ్దాం అంటే ఇది సముద్రంలో ఆడేటటువంటి ఆట. వెళ్దామా వెళ్దామా అని అనమాట. ఐఎమ్ అ ఫిలాసఫర్ అంటే నేను తత్వవేత్తని, కాదా. దీస్ పప్స్ ఆర్ క్యూట్, ఈ పిల్లలు కుక్క పిల్లలు చాలా చాలా అందంగా ఉన్నాయి, కాదా. అది మై సిస్టర్ కెన్ డ్యాన్స్ వెరీ వెల్, కాన్ షీ, మా సిస్టర్ గారు చాలా చక్కగా డ్యాన్స్ వేయగలరు, వేయలేరా. ఐఎమ్ నాట్ ఏ లూజర్, ఏమై, నేను ఓడిపోయినోని కాదు, ఏమై, అవునా, ఓడిపోయినా. వి ఆఫెన్ గో ఫర్ అవుటింగ్స్ ఆన్ వీకెండ్స్, డోంట్ వి, ఎప్పుడు కూడా అవుటింగ్స్కి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాం వీకెండ్స్లో, వెళ్ళమా. డోంట్ మేక్ నాయిస్, విల్ యూ, వాయిస్ చేయవుగా, చేస్తావా. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, అందే బాయ్స్ బాస్కెట్బాల్ ఆడట్లేదా. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే 5 ఫస్ట్ది ఫుల్ స్టాప్ ఉంటుంది, దాని బదులు కామా పెట్టడం, హెల్పింగ్ వెర్బ్ రాయడం. ఆ తర్వాత నాట్ అనేది ఆప్షనల్, అంటే ఆప్షనల్ కాదు, నాట్ లేకపోతే నాట్ రాస్తాం, నాట్ ఉందనుకోండి నాట్ రాయం. అది తర్వాత సబ్జెక్టు సంబంధించి ప్రొనౌన్ని తీసుకుంటాం, క్వశ్చన్ మార్క్. ఈ విధంగా 1 2 3 4 5 ఈ 5ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టోటల్గా అండి మీకు సిలబస్ అనేది సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. గ్రామర్ ఇవన్నీ కూడా ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా టోటల్ లింక్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.